మాకు నీళ్ళ సౌకర్యం మంచిగానే ఉన్నది కానీ మరి మాకు ఏది లేదు. బోనమ్మ గుడికి ఆడ రోడ్ కావాలి మంచిగా చుట్టుముట్టు. పోషమ్మ గుడికి రోడ్ కావాలి, మోరీలు కావాలి. మళ్ళీ నీళ్ళు పోయకుండా ఇండ్లకి వస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు తప్పెట్ల కాలువ నీళ్ళు ఇండ్లకి వస్తున్నాయి. మాకు నీళ్లు కరువు ఉన్నాయి, 5 ఏళ్ళు అవుతున్నది. మాకు మోరీలు గలీజు ఉన్నాయి, ఆకిట్ల నిలబడి వస్తలేదు, పెద్ద గలీజు ఉన్నది. మాకు ఇది మంచిగా చేయాలి, మేము గెలిపిస్తామని అంటున్నాం సార్. మాకైతే నీళ్ళు ఒకటే గల్లీ, అక్కడ గల్లీ బస్సు వస్తున్నది, మీరు చూసుకోండి వచ్చి. కానీ మా గల్లే పూర అధ్వానం ఉన్నది. ఇక్కడ ఎత్తుకొచ్చుకుంటే వీళ్ళు తిడుతున్నారు, అక్కడ ఎత్తుకొచ్చుకుంటే వాళ్ళు తిడుతున్నారు. అరే మీరు చేరి, మాకైతే ఇంత తక్లీఫ్ ఉన్నది సార్. ఆ మోరీ మాకు నీళ్ళు శాంచన చేయి, మాకు ఇల్లు వద్దు ఇడిపోద్దు. ఈ రెండు అయితే మాకైతే పక్కడవంది కావాలి. మేము చాలా తక్లీఫ్ పడుతున్నాం, ఘోరం ఉన్నది ఇది మాకు. అరే కూలిపోయిన ఇళ్ళల్లో అడగుండ్రే వద్దంటున్నా. వాళ్ళ తరపుకెళ్ళి నువ్వు అడగమ్మా. మరి ఇండ్లు లేవు సారు, కిరాయికున్నారు. గుడిసెలు ఒట్టి భూతల్లి ఉన్నదట. మరి వాళ్ళ కూడా ఇండ్లకు శాంచన చేయండి మీరు. పొద్దుగల లేచే పాడుగోడలే చూస్తున్నాం మేము కూడా. వాళ్ళకి ఇండ్లు శాంచన చేయాలి మీరు. మేము చేస్తే మేము దయగూర్చి గెలిపిస్తామని మా మనసులు ఉన్నది. మేము గెలిపిస్తాం. మీరు గెలిపిస్తే ఇవన్నీ సమస్యలు అనేది మేము తీరుస్తామని 17వ నంబర్ వార్డు మీకు హామీ ఇస్తున్నాడు. దాన్ని బట్టి మీ అభిప్రాయం? గదే అంటున్నా సార్, మాకైతే ఇంత బాధ ఉన్నది చూడుగా. మేము చెప్తున్నాం, ఎవరు వచ్చినా చూసినా కానీ మా నీళ్ళకి చాలా కష్టపడుతున్నాం. మళ్ళా మోరి చాలా ఇనారం ఉన్నది. పొద్దుమికి నిలబడ మాకు ఆసన, మేము ఉండం. పొద్దుమికి డోరీలు పడతాం. ఎవరైనా వస్తే పండిరు అనుకుంటారు బిడ్డ, గుర్తున్నలే డోరీ కొడతారు. మాది గుర్తులేని వాళ్ళు డోరీ కొట్టారు. ఇంకా నాకు అంతా నేను చెప్తున్నా, పాడుగోడలు ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లకు శాంచన ఇయ్యండి అంతే. అట్లా అంటున్నారు. ఇంకా అడుగు సార్ చూడలేడా చెప్తాడు. ఇప్పుడు ఈమె చెప్పిన సమస్యలన్నీ ఇప్పుడు ఈ ప్రజలందరూ చెప్పిన సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలి. అది రావాలంటే ఫస్ట్ నమూనా బ్యాలెట్లోని 2వ నంబర్ పైన జ్యోతి గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సోషల్ మీడియా వారికి శుభాకాంక్షలు. సంగారెడ్డి పట్టణంలో 17వ వార్డుకు కాంగ్రెస్ నుంచి బలపరిచిన శ్రీమతి జ్యోతి రాజ్ కుమార్ని బలపరచడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే సంగారెడ్డి పట్టణంలో 17వ వార్డు నుంచి జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో శ్రీమతి జ్యోతి అండ్ రాజ్ కుమార్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను మరియు హామీలను ఏవీ నెరవేర్చలేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా వచ్చేసి కొత్త రేషన్ కార్డులు మరియు కరెంటు సమస్యలు ప్లస్ ఫ్రీ బస్సు మరియు ఉచిత కరెంటు బిల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇట్లాంటి పథకాలను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో మాకు 17వ వార్డు నుంచి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని 17వ వార్డు ప్రజలందరూ మమ్మల్ని 11వ తారీఖున 2వ నంబర్ నమూనా బ్యాలెట్ పైన ఓటు వేసి హస్తం గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న జరిగిన సమావేశంలో జగ్గారెడ్డి గారు మాకు ప్రతి వార్డు నుంచి 8 కోట్ల రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే విధంగా డ్వాక్రా గ్రూపు వారికి భవనాలు మరియు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని 17వ వార్డు సభ్యులందరూ చేతి గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే 17వ వార్డులో అత్యధికంగా డ్రైనేజీ సమస్యలు, కరెంటు సమస్యలు, నీటి పైప్లైన్ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మేము పరిష్కరిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా 17వ వార్డు సభ్యులందరూ ఇలాంటి సమస్యల్ని
సమకూర్చుకోవాలనంటే ఇట్లాంటి సమస్యలని మనం పరిష్కరించాలంటే 17వ వార్డు సభ్యులందరూ ప్రజలందరూ కూడా నమూనా బ్యాలెట్ పైన 2వ నంబర్ పైన హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని కోరుతున్నాను. క్యాండిడేట్ని గెలిపించాలని కోరుతున్నాను. 17వ వార్డు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన జ్యోతి రాజ్ కుమార్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపేయగలరని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి రాజ్ కుమార్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 17వ వార్డు నుంచి అభ్యర్థిగా బలపరిచిన జ్యోతి రాజ్ కుమార్ని. ఈ ముఖ్యంగా ఈ వార్డులో ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల సమస్య, కరెంట్ సమస్య, వాటర్ ఫెసిలిటీ సమస్య ముఖ్యంగా ఉంది. కాబట్టి ఇవన్నీ పరిష్కరించాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీరు తప్పక గెలిపించాలి. జగ్గారెడ్డి గారు చెప్పారు నిన్న ప్రతి వార్డుకి 8 కోట్లు శాంక్షన్ అయినట్టు. కాబట్టి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. సార్ నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై టీజేఆర్, జై జగన్న, జై జగన్న. అరుణాచలం సోషల్ మీడియాకి స్వాగతం. మన 17th వార్డులో జ్యోతి రాజ్ కుమార్ అన్న గారిని భారీ మెజారిటీ గెలిపించుకుందాం. ఇక్కడ గతం 5 సంవత్సరాల నుంచి కూడా ఈ 17th వార్డులో ఏ సమస్య కూడా తీరలేదు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు లేవు, మోరీలు లేవు, పరిశుభ్రత ఏడ కూడా లేదు. అది అంతా మార్చాలి. అంతా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీరుస్తానని ముందుకొచ్చాడు మన టీజేఆర్ జగ్గన్న గారు. స్పెషల్గా పిలుచుకొని మరి నేను నీకు టికెట్ ఇస్తాను అని చెప్పేసి ప్రజలకు ముందుకు తీసుకొచ్చాడు. 17th వార్డు ప్రజలందరూ ఇది మనసులో పెట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ముందుగా అరుణాచలం సోషల్ మీడియాకి స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ జ్యోతి రాజ్ కుమార్, 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి. ముఖ్యంగా ఈ వార్డులో సమస్యలు వచ్చేసి అండర్ గ్రౌండ్ సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య. ఇవన్నీ మనం నిర్మూలించుకోవాలంటే మనం జగ్గారెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిలబడ్డ జ్యోతి రాజ్ కుమార్ అనే క్యాండిడేట్కి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. నిన్న జరిగిన సమావేశంలో జగ్గారెడ్డి గారు 8 కోట్ల శాంక్షన్ అనేది ప్రతి వార్డుకి మన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోబడితే మనకు 8 కోట్ల శాంక్షన్ అవుతుంది ప్రతి వార్డుకి. దానివల్ల మనకు ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అనేది తొలగించబడుతుంది. అలాగే వాటర్ సమస్య, డాక్రా భవనం అనేది కూడా ఇస్తాడు. ఇళ్ల స్థలాలు ఇంతవరకు ఎవరెవరికైతే ఇచ్చిండో అవే కాకుండా కొత్తగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుర్రో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరుగుతుందని నిన్న సమావేశంలో జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ నమూనా బ్యాలెట్ 2వ నంబర్ కాంగ్రెస్ పార్టీ జ్యోతి రాజ్ కుమార్ గారిని గెలిపించుకోవాలని భారీ మెజారిటీతో కోరుతున్నాను.